బాలకృష్ణుడి లీలలు అంత గొప్పగా ఉంటాయి. ఆ కృష్ణాష్టమి తిథిని అందుకే అంత భక్తి ప్రపత్తులతో చేస్తారు. నేను ఇంత చెప్పిన తరువాత నేను ఆ బాలకృష్ణుడి లీల మనసుని ఎలా లాగుతుందన్న దానికి ఒక ఉదాహరణ చెప్పకుండా ఉండలేను. లీలాశుకుడు అనుభవిస్తాడు. అందులో నవనీత చౌర్యం చేస్తాడు కదూ, వెన్నెత్తుకుపోతూ ఉంటాడు. అబ్బో ఎన్ని ప్రయోగాలు చేశారో, ఆయన్ని ఎలా అయినా పట్టుకోవాలి. ఎందుకని అంటే వీళ్ళందరూ చాడీలు చెప్తారు. యశోదమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ మా ఇంటికి వచ్చాడు వెన్నెత్తుకుపోయాడు. ఆవిడంది నాకు సాక్ష్యం కావాలి, పట్టుకోండి వెన్న చేత్తో తీసుకురండి. అలా దొరికితే కదూ, దొరకడు ఎప్పుడు. ఒక ఆవిడ గంటలు కట్టింది పాపం. ఒక ఆవిడ గంటలు కడితే కృష్ణ పరమాత్మ మెల్లిగా ఏదో నిత్యాలు వేసుకుని పైకి ఎక్కారు. ఎలా ముట్టుకుంటే గంటలు మోగుతాయి ఆలోచించారు. ఆయన పరిపూర్ణావతారం, ఆయన ఆజ్ఞాపిస్తే ఏదైనా మాట వినవలసిందే. ఓ గంటలారా మీరు మోగకండి అన్నాడు. అలాగే చక్కగా అందులో చెయ్యి పెట్టాడు, వెన్న తీశాడు, వంచాడు, వెన్న తీసి పిల్లలందరికీ పెట్టేశాడు. అందరికీ పెట్టి తను తింటాడు. ఆఖరణచారుడు వెన్న తీసుకుని అందరూ వెళ్ళిపోయారు కదా అని ఇలా నోట్లో పెట్టుకున్నాడు. గనగనగనగన మోగి. అరే మోగద్దన్నాను కదా, ఎందుకు మోగారు మీరు అన్నాడు. అయ్యా నువ్వు వాళ్ళకి పెడితే మోగలేదు, నువ్వు తింటే నైవేద్యం జరిగినప్పుడు గంట మోగడం అలవాటు, మేము మోగేశామన్నాడు. కాబట్టి ఆ కృష్ణ పరమాత్మ యొక్క లీలలంత అద్భుతం. ఆయన్ని ఎలా అయినా పట్టుకోవాలనుకుంది ఒక గోపిక. లీలాకృష్ణుడు అనుభవించాడు. మా రాఘవేంద్రుడికి ఇష్టం.